హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను విడుదలనేది చేయబోతున్నట్లు ఇప్పటికే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు టోటల్‌గా 4 విడతలుగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఈ నెల 25వ తేదీన, ఈ నెల 30వ తేదీన, వచ్చే నెల 6వ తేదీన, వచ్చే నెల 15వ తేదీన టోటల్‌గా 4 విడతల్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అంటే ఎన్నెన్ని జిల్లాలకు ఏ తేదీలో ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్‌తో పాటు మీ రేషన్ కార్డులకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇందులో ఇంకా ఫాస్ట్‌గా అప్డేట్స్ నేను మీకైతే షేర్ చేస్తాను. వీడియో అనేది పోస్ట్ అనేది చేయడానికన్నా ముందుగానే. అలాగే మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క లింక్ నేను మీకు ఇచ్చాను. ఇందులో గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రొడక్ట్‌కి సంబంధించిన లింక్ నేను మీకైతే షేర్ చేస్తాను. ఇవి వచ్చిన వెంటనే మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా డెలివరీ అనేది అవుతాయి. 100% డెలివరీ అనేది మీకు ఖచ్చితంగా అవుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. మనకు ఈ నెల 25వ తేదీన అంటే ఆగస్టు 25వ తేదీన కొత్త రేషన్ కార్డులను ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ముందుగా విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నెల 25వ తేదీన ఈ యొక్క రేషన్ కార్డులను ముందుగా అయితే ప్రారంభించబోతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి అంటే ఆగస్టు 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలలో ఈ నెల 30వ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తారు. ఇకపోతే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరు సీతారామరాజు, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో ఈ యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు టోటల్‌గా 4 తేదీలు అయితే ప్రకటించడం జరిగింది. అంటే అధిక మొత్తంలో ఈ యొక్క సర్వర్ ఇష్యూలు అనేది ఉంటాయనే ఉద్దేశంతో ఈ యొక్క తేదీలను అయితే విడివిడిగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల ఆగస్టు 25వ తేదీ, ఆగస్టు 30వ తేదీ, సెప్టెంబర్ 6వ తేదీ, సెప్టెంబర్ 15వ తేదీ ఈ యొక్క తేదీల్లో ఈ యొక్క జిల్లాలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులు ఎవరైనా సరే మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్‌లు చెక్ చేసుకోవడంతో పాటు ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరికైనా సరే ఈకేవైసీలు అనేది పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీలు కంప్లీట్ చేసుకోవాలని, అలాగే కుటుంబ సభ్యులను యాడ్ అనేది చేసినట్లయితే వారి యొక్క వివరాలు యాడ్ అనేది అయ్యాయా లేదా తెలుసుకోవాలని, ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు గనుక తెలియజేసినట్లయితే సవరించుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇందులో ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ చూడండి. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్‌లు అయితే రావడం జరుగుతుంది. ఈపీడీఎస్ అప్లికేషన్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరు చెక్ చేయాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డుకి స్ప్లిట్టింగ్ అనేది పెట్టుకున్నా లేదా యాడింగ్ అనేది చేసుకున్నా ఇతర కారణాలతో ఏదైనా సరే అప్డేట్స్ అనేది చేసుకుని ఉండి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ సంబంధించి ఇక్కడ చూడండి. ఇక్కడ T25 నంబర్ నేనైతే ఎంటర్ చేశాను. అలాగే ఈ యొక్క క్యాప్చా తప్పులు లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ యొక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులకు సంబంధించి కొత్తగా మెంబర్‌ని యాడ్ అనేది అయితే చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ దగ్గర ఈ యొక్క అంటే పిల్లల్ని యాడ్ అనేది చేశారో వారికి సంబంధించి జెండర్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి మెంబర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ఎవరినైతే యాడ్ అనేది చేశారో ఆ యొక్క పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే మూడో వ్యక్తి కింద రావడం జరిగింది. ఇక్కడ పేరెంటల్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది. అంటే తల్లిదండ్రులు ఈకేవైసీ చేయడం ద్వారా వీరికి సంబంధించిన పిల్లలని యాడ్ అనేది అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది. ప్రాబ్లం అనేది లేదు. ఇది యొక్క డేటా అనేది త్వరలోనే అప్డేట్ అనేది అందరికీ అయితే అవుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క పిల్లలకు సంబంధించి పైన ఏదైతే అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఉన్నాయో అవి కింద యాడ్ అనేది అయి ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ యాడ్ అనేది కాకపోయినా ఇక్కడ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తున్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది మరొకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను. అలాగే మీకు కార్డు అనేది ప్రింట్ అనేది అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి ఏపీ సేవ పోర్టల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గ్రీవెన్సీకి సంబంధించి ఏదైతే మనం T25 నంబర్ అనేది ఇచ్చామో ఈ యొక్క T25 నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి
పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ అన్ని కరెక్ట్ గా రావడం జరిగింది. తహసీల్దార్ నుంచి అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ దగ్గర ఇంకా పెండింగ్ గనుక ఉన్నట్లయితే మీకు త్వరలో అందజేయబోయే రేషన్ కార్డుల విషయంలో కొంత ఆలస్యం అనేది అవుతుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర మీరు చూడండి, డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూయింగ్ అని ఉంది. అంటే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి మనకు త్వరలోనే డిజిటల్ కార్డు అనేది అందజేయబోతున్నారు కాబట్టి, అంటే ఈ యొక్క కార్డు అనేది ఇష్యూ అనేది చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క వ్యక్తికి కార్డు అనేది ఇవ్వడానికి ఈ యొక్క డిజిటల్ సైన్ అనేది అయితే ప్రింట్ అనేది తీసుకునేదానికి అవకాశం అయితే ఇందులో డిజిటల్ సైన్ అనేది ఎవరికైతే కంప్లీట్ అనేది అయ్యిందో వారికి సంబంధించి కార్డు అనేది ఇష్యూ అనేది అయితే చేయబడుతుంది. ఇక్కడ ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉండి రిజెక్ట్ అనేది అయినా లేదా డిజిటల్ సైన్ అనేది ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే వారికి త్వరలోనే అవబోయే ఈ యొక్క రేషన్ కార్డు అనేది మీకైతే ఆలస్యం అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారంటే పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్నా లేదా కొత్తగా పెళ్లి అనేది అయి ఉండి కార్డు అనేది స్ప్లిట్టింగ్ అనేది చేసుకుని ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏదైనా సరే చేసుకుని ఉన్నట్లయితే వీటన్నిటికీ సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో వారందరికీ సంబంధించి T25 నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ డిజిటల్ సైన్ అనేది ఉండి మీకు సంబంధించి కార్డు ఇష్యూకి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉందా లేదా అనేది. ఇకపోతే నార్మల్ వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ నెల 25వ తేదీ నుంచి టోటల్ గా 4 విడతల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది మనకు లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఈ నెల 25వ తేదీన మాత్రం విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క రేషన్ కార్డులు లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. అందరూ తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది తీసుకునే సమయంలో తప్పులు అనేది ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు అనేది అయితే అందజేస్తారు. ఎవరికైతే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది అందజేస్తారో వచ్చే నెల 15వ తేదీ వరకు మనకైతే అందజేస్తారు కాబట్టి మనకు 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే నేను మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకైతే పోస్ట్ చేయడం జరిగింది. మనకు త్వరలో అందజేయబోయే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి మిషన్ల ద్వారా మనకు ఈ యొక్క రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ యొక్క మిషన్లు మనకైతే రాబోతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వేలి ముద్రలు అనేది పెట్టిన వెంటనే ఇందులో మనకి సంబంధించి వేరే మరొక కార్డు అనేది పెట్టాల్సిన పని అనేది లేకుండా కార్డు అనేది స్కాన్ అనేది తీసిన వెంటనే మనకు సంబంధించిన వేలు ముద్ర అనేది పెట్టిన వెంటనే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మనకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబడుతుంది. ఇలాంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వండి. ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, 3 చక్రాల సైకిల్కి సంబంధించి కావచ్చు, అలాగే ఉచిత ల్యాప్టాప్లకి సంబంధించి కావచ్చు, అలాగే ఎవరైతే బదిరున్నారు అంటే కనపడిన వారు వినపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మొబైల్ ఫోన్స్ అనేది అందజేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించిన అర్హతలతో పాటు ఇటువంటి అప్డేట్స్ అన్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే అందజేస్తాను. తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి. ఇటువంటి అప్డేట్స్ నేను మీకు ఇంకా చాలా అయితే అందజేస్తాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుల ద్వారా మీ యొక్క స్టేటస్లు అయితే చెక్ చేసుకోండి.